హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మండే. సో మండే అంటే శివాలయంకి వెళ్ళాలి. సో ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ లో ఒక శివాలయం ఉంది. ఐ వాంట్ టు రికార్డ్ దట్ ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. దాని గురించి వెళ్తూ మాట్లాడదాం. సో గైస్, మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూపిస్తాను నుండి. ఇదే టెంపుల్. లొకాలిటీ చూడండి, ఇది ఎగ్జాక్ట్ గా మారుతల్లి దగ్గర ఉంది. సో టెంపుల్ గురించి మాట్లాడుతున్నాం. 2 minutes. గైస్, ఇది టెంపుల్ శ్రీ ప్రసన్న సోమేశ్వర స్వామి టెంపుల్, దొడ్డ శివ సర్కిల్, మారుతల్లిలో ఉంది. బిగ్ శివ సర్కిల్ కానీ అంటారు. ఇక్కడ చూసారంటే బిగ్ శివ స్టాట్యూ ఉంది, నేను చూపిస్తాను. అండ్ ఇక్కడే కళ్యాణ మండపం కూడా ఉంది. సో ఇది ఎందుకు ఫేమస్ అంటే, ఇది చోళులు బిల్డ్ చేసిన టెంపుల్ అన్నమాట. సో పదండి లోపలికి వెళ్దాం, మీకు చూపిస్తాను. సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇది. లెఫ్ట్ సైడ్ లో చూసారంటే ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి తిరిగేదానికి. కొంచెం ముందుకు వచ్చారంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు, అలాగే కాలభైరవేశ్వర స్వామి ఉంటారు, అండ్ గోపాలకృష్ణ ప్రసన్న స్వామి ఉంటారు. ఇక్కడ దక్షిణామూర్తి గారు ఉంటారు. ఇది టెంపుల్ లోపల వ్యూ. ఆయనే ఫౌండర్ అంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ట్రస్టీస్గా ఉన్నారు టెంపుల్కి. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇది గాలిగోపురం. ఇది శివ ఇచ్చారు. లోపలికి వెళ్దాము, చూపిస్తాను. ఇదే శివయ్య. ఇక్కడ విఘ్నేశ్వరులు ఉంటారు, ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ విఘ్నేశ్వరులు ఉంటారు, ఇక్కడ శివయ్య ఉంటారు. ఇప్పుడు మండే కాబట్టి అలంకరించారు బాగా. యాక్చువల్గా ఇది బ్రహ్మమూర్తి లింగం అంటారు. అంటే శివలింగం మీద లైన్స్ ఉంటాయన్నమాట. సో శివాయ శ్రీ మహాదేవాయ నమః. ఓం శాంతి శాంతి సుఖ శాంతి. నందీశ్వరుడు, ఇక్కడ అమ్మవారు. మీకు ఇంకా చూపిస్తాను. టెంపుల్ ఏంటంటే యాక్చువల్గా ఇది ఎంట్రీ. సో గైస్, ఇక్కడ ఏంటంటే లోపల మీరు అబ్జర్వ్ చేశారంటే వే ఉంటుంది లోపలికి. ఇక్కడ శివుని అవతారాలన్నీ ఉంటాయి అన్నమాట లోపల. అండ్ జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి. మీరు లోపల క్లీన్గా అబ్జర్వ్ చేశారంటే వే ఉంటుంది. ముందుకెళ్ళి రైట్ వెళ్ళాలి. ప్రస్తుతానికి ఇది క్లోజ్ చేస్తున్నారు. మామూలుగా జనరల్గా ఓపెన్ చేస్తారు, ఈ రోజు ఎందుకో క్లోజ్ చేసి ఉంచారు. సో ఇంకెప్పుడైనా మీకు చూపిస్తాను, లేదా మీరు విజిట్ చేసినప్పుడు మేబీ మీ లక్ ఓపెన్ లో ఉండొచ్చు. సో చెప్పలేం. సో అది కూడా చాలా బాగుంటుంది. దిస్ ఇస్ ద టెంపుల్. మనం ఇప్పుడు బిగ్ శివ దగ్గరికి వెళ్దాము. ఇటు నుంచి అవుట్ సైడ్ వ్యూ ఉంది. చూడండి, బిగ్ శివ ఉన్నారు. చాలా పెద్దగా ఉంటారు.
ఈయనే ఫౌండరు. చూడండి, శివుడికి ఎదురుగా నంది. అండ్ అక్కడ కూడా చూసేదేంటి కృష్ణుడు, బుద్ధ, అండ్ అక్కడ రాముడు, లక్ష్మీ నరసింహస్వామి అందరూ ఉంటారు. యాక్చువల్గా చూసారంటే ఇక్కడ చూడండి, మత్స్యావతారం, కూర్మావతారం, అలాగే విష్ణుమూర్తి గారి అన్ని అవతారాలు ఉన్నాయన్నమాట. నరసింహస్వామి అవతారం, మళ్ళీ బ్యాక్ టు శివ స్టాచ్యూ. లోపల కూడా యాక్చువల్గా సేమ్ ఇలాగే ఉంటాయి అన్నమాట, జ్యోతిర్లింగాలు అండ్ ఇంకా డిఫరెంట్ శివుడి అవతారాలు. అది క్లోజ్ చేస్తున్నారు, అందుకే చూపించలేకపోయాను. అండ్ కనిపిస్తుంది కదా, ఇదే కళ్యాణ మండపం. ఒకవేళ పెళ్ళి అలాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో అది టెంపుల్ గురించి గైస్. సో గైస్, మ్యాటర్ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ రిక్వెస్ట్ చేశాను, లైక్ లోపలికి వెళ్ళి లోపల పాత్వేలో ఉండే విగ్రహాలు అవి కానీ జ్యోతిర్లింగాలు చూపిద్దామని. బట్ క్లోజ్ చేస్తున్నారు టెంపరీగా, అది ఇవాళ ఓపెన్ చేయలేదు. ఏదన్నా ఫెస్టివల్కి ఓపెన్ చేస్తాము అని చెప్పారు అడిగితే. సో ఈసారి ఎప్పుడన్నా ఓపెన్ చేసినప్పుడు పార్ట్ 2 లాగా ఈ వీడియోకి లింక్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఎవరైనా మార్తల్లి సరౌండింగ్స్లో ఉంటే ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇది బ్రహ్మసూత్ర లింగం అనమాట. బ్రహ్మసూత్ర లింగం అంటే చాలా రేర్ లింగం. లింగం మీద ఒక లైన్స్ వస్తాయి అన్నమాట. తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో బ్రహ్మసూత్ర లింగం నీకు కొలవటం అన్నా చూడటం అన్నా చాలా అదృష్టం. సో నా పర్సనల్ లైఫ్లో కూడా చాలా జరిగాయి. 2019 నుంచి నేను ఈ టెంపుల్ విజిట్ చేస్తున్నాను. సో అంటే అప్పటి నుంచి డైలీ విజిట్ చేయట్లేదు, ఐ మీన్ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను విజిట్ చేయటం. ఇది చోళా టైమ్స్లో కన్స్ట్రక్ట్ చేసింది, తర్వాత డెవలప్ చేసి ఈ స్టేజ్కి తీసుకొచ్చారనమాట. సో గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా కింద పెడతాను డిస్క్రిప్షన్లో, మీరు ఎవరైనా రావాలనుకుంటే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Hope you liked this content. See you guys in the next video. Thank you and Om Namah Shivaya. Please whatever. Please I want to reach 1 million.